శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ఫ్లైట్ కు సిద్ధమైంది. డిసెంబర్ చివరి వారం లేక జనవరి తొలి వారంలో ఈ ఎయిర్పోర్ట్ నుంచి తొలి విమానం ఎగరనుంది. ఇప్పటి వరకు 92% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా జూన్ నాటికి పూర్తి చేసే తాత్కాలికంగా విమాన రాకపోకలను ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది. గడువుకు ముందే పనులు పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ పనులను కనీసం 15 రోజులకు ఒక్కసారైనా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ రాకపోకలు సాగించేందుకు వీలుగా అన్ని ప్రైవేటు విమానయాన సంస్థలతో ఆయన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో టూరిజం, హోటల్స్ రంగాలకు సంబంధించి చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో పనులు జరుగుతున్నాయి. మిగిలిన 8% పనులు పూర్తి చేసి టెస్ట్ రైడ్ కు సిద్ధం కానుంది. ప్రస్తుతం ఇక్కడ 5050 మంది ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది పనులు చేస్తున్నారు.